హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నగరంలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిలో ఓ రైల్వే ఉద్యోగి, ఐటీ ఉద్యోగి సహా ఓ వ్యాపారి ఉన్నారు. 3ని అదుపులోకి తీసుకున్న మోకిలా పోలీసులు వారి దగ్గర నుంచి 77 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 2 గ్రాముల ఓజీ అలాగే 3 ఎక్స్టసీ గుళికలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అలాగే వారి దగ్గర నుంచి ఓ కారు, 3 ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ఉద్యోగి సిద్ధార్థ, ఐటీ ఉద్యోగి హేమంత్, వ్యాపారి విష్ణు తేజలు కలిసి నగరంలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు మోకిలా పోలీసులు. ఈ 3పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం నగర శివారు ప్రాంతాల్లో మరొకసారి డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. సుమారుగా 40 గ్రాములకు సంబంధించిన కోకేన్ పట్టుకున్నారు ఫ్యూచర్ సిటీ పోలీసులు. డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండ్ గా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు 2 నిందితులను పట్టుకున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తో పాటు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి, మొత్తం 2 ఉన్నారు. వీరిద్దరు కూడా బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్టుగా గుర్తించారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గడిచిన కొద్ది రోజులుగా వీరి మీద నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అదే వీరితో పాటు కోకేన్ తో పాటు మరికొన్ని మత్తు పదార్థాలకు సంబంధించిన వాటిని కూడా వీరు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ప్రస్తుతానికైతే వీరికి సంబంధించి డ్రగ్స్ పెల్డర్ గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కన్జ్యూమ్ చేసిన వారికి సంబంధించిన వివరాలను కూడా సేకరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇందులో గూగుల్లో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తో పాటు రైల్వే శాఖలో పనిచేసిన మరొక వ్యక్తి ఉన్నారు. ఇద్దరి నుంచి 2 కార్లతో పాటు వీరికి సంబంధించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేశారు. ముఖ్యంగా వీరు బెంగళూరు గవర్నమెంట్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఎవరెవరికి అమ్ముతున్నారు ఏంటన్న సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీళ్ళకి సంబంధించి డ్రగ్ పెడ్ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారు ఏంటన్న సమాచారాన్ని కూడా మోగిలా పోలీసులు కూపిల్లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గడిచిన కొద్ది రోజులుగా నగర శివారు ప్రాంతాల్లో పాటు ఫామ్ హౌస్లలో డ్రగ్స్ పట్టుబడుతున్న నేపథ్యంలో తాజాగా మోకిలాలో స్నేహితులు ఇద్దరు కలిసి ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి అమ్మడం ప్రస్తుతానికి అయితే కొంత సంచలనంగా మనకు చెప్పొచ్చు. వీరికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ తో పాటు ఎవరెవరికి అమ్మారు, ఎంత మొత్తంలో అమ్మారన్న వివరాలను కూడా మోకిలా పోలీసులు కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్, అంటే ఎంత కాలంగా వీరు ఇటువంటి దాడులు, ఇటువంటి దందాలు చేస్తూ ఉన్నారు? మనకు అందుతున్న సమాచారం ప్రకారం, పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే గడిచిన 3 ఏళ్లుగా వీరు ఈ డ్రగ్స్ దందా చేసినట్టు తెలిసింది. ఒకరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మరొకరు రైల్వే ఎంప్లాయ్ చెప్తున్నారు. చాలా వందల మందికి వీరు డ్రగ్స్ ను సప్లై చేసినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.